నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. కాలసర్పదోషం అసలు ఎంతమంది సఫర్ అవుతారో పెళ్లికి. సరే, కాలసర్పదోష నివారణలు చేసుకుని పెళ్లి చేసుకుంటే కలిసి ఉండే అవకాశాలు ఎంతమందికి ఉంటున్నాయో తెలియట్లేదు. పిల్లలు అసలు చాలా మందికి సంతానం కలగట్లేదు ఈ జనరేషన్లో. దానికి చాలా మూలం వరకు వెళ్తే ఎక్కువ మందిలో తేలేది కాలసర్పదోషం. కాలసర్పదోషం ఏంటి, ఎందుకు వస్తుంది, నివారణ ఉందా, ఉంటే అది తాత్కాలికమా శాశ్వతమా? ఈ అంశం గురించి మనకు వివరించడానికి ఈరోజు ప్రముఖ జ్యోతిష్యులు అలాగే సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ శ్రీహరి నందిపట్ల శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ కాలసర్పదోషం ఎంతమంది ఈ మాట రోజు సామాన్యులు అంటూ ఉంటారో వింటూ ఉంటాం. పెళ్లి కాకుంటే కాలసర్పదోషం, పెళ్ళే పిల్లలు కాకుండా కాలసర్పదోషం, అప్పులు ఉన్నా కూడా కాలసర్పదోషమే కారణం అంటున్నాం. అసలు ఈ కాలసర్పదోషం జాతకాలు ఎలా గుర్తించడం, ఎందుకు వస్తుంది? అంటే కాలసర్పదోషం అంటే మీరు అన్నట్టుగా పెళ్లి కానటువంటి వాళ్ళకి మొట్టమొదటిగా జాతకాన్ని చూపించుకోవాల్సిన అవసరం లేదు. తమ పిల్లలకి సంబంధించిన నక్షత్రం ఏంటి, వివాహ సందర్భంగా ఎటువంటి అమ్మాయిని చూడాలి, ఇలాంటి పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకప్పుడు మాట ఏంటంటే అసలు జాతకాన్ని సంపూర్ణంగా పరిశీలన చేయకుండానే ఏ పండితులకు చూపించినా ఇలా చూసేసి కాలసర్పదోషం ఉంది, నివారణ చేసుకోండి అని చెప్పి భయపెట్టిస్తున్నారు. వాస్తవానికి కాలసర్పదోషము ఇంత ఇబ్బందులు పెడుతుందా? అసలు నిజంగా అది కొంతమంది ఏమో కాలసర్పదోషం అని అంటున్నారు, కొంతమంది అడుగు ముందుకేసి కాలసర్ప యోగం అంటున్నారు. మరి యోగం ఉన్నప్పుడు మంచి జరగాలి కదా, ఎందుకు చెడు జరుగుతుంది అని అంటే దీనికి గ్రహాల యొక్క స్థితి, గతి ఇవన్నీ ప్రధానం. కాలసర్పదోషంలో రాహువు, కేతువు ప్రధాన పాత్ర పోషిస్తారు. సర్పగ్రహాలు ఎక్కడ వీటికి సంబంధించినటువంటి చర్చ వస్తుంది, గ్రహణాలు వచ్చినప్పుడు వీటి గురించి ఎక్కువగా చర్చిస్తారు. రాహుగ్రస్తము సూర్యగ్రహణం, కేతుగ్రస్త చంద్రగ్రహణం, ఇట్లా, లేదా కేతుగ్రస్త సూర్యగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం, ఇలా గ్రహణాలు వచ్చినప్పుడు వీటి యొక్క మాటలు ఎక్కువగా మనకు వినిపిస్తుంటుంటాయి. మరి గ్రహణాలకు సంబంధించిన మానవ జీవితాలకి ఏంటి అని అంటే ప్రధానంగా ఈ గ్రహ ప్రభావాలు అనేటివి మనం చూసుకుంటే వాటి యొక్క షాడోనే రాహుకేతులు. మనకి అర్థం కావడం కోసం, ఈజీగా అర్థం కావడం కోసం మునీశ్వరులు ఏం చేశారంటే రాహు మింగేస్తాడు, కేతు మింగేస్తాడు. నిజంగా కేతు రాహు ఎక్కడికి వచ్చి మింగుతాడు? లేదు, ఆ కాన్సెప్టే లేదు. ఈ మధ్య కాలంలో మన వాళ్ళు దానికి ఒక అందంగా చిత్రీకరించడానికి ఒక మాట చెప్పారు తప్ప ఆ కాలం నుంచి కూడా రాహుకేతులు ఉన్నారు. రాముడు పుట్టినప్పుడు రాహుకేతుల యొక్క స్థితి ఉంది. మీకు పరశురామ జయంతి అక్షయ తృతీయ రోజున మనకు ఈ యొక్క పురాణంలో చెప్పబడినటువంటిది, పరశురాముల వారు మిట్ట మధ్యాహ్నంలో మిథున లగ్నంలో 6 గ్రహాలు ఉచ్చ లేదా స్వక్షేత్రంలో ఉండగా లగ్నంలో రాహు ఉండగా జన్మించాడు అని చెప్పి చెప్పబడి ఉంది. మరి అయిపోయి ఆ రాహు ప్రభావం కనబడింది కదా. లగ్నంలో రాహు ఉన్నప్పుడు రాహు ఎలా ఉంటాడు? చాలా ఉగ్రమైనటువంటి స్వరూపం, తట్టుకోలేని స్వరూపం. అందుకనే మరి పరశురాముడు తండ్రిని సంహరించాడన్న ఒక్క కారణం చేత తండ్రి పోయాడు అని చెప్పి 21 సార్లు ఆ రేణుకాదేవి అని అంటే 21 సార్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియ వంశాన్ని నాశనం చేసి వచ్చాడే. మరి అంతటి తీక్ష్ణమైనటువంటి ఆ కోపం, ఉగ్ర స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? లగ్నంలో ఉన్న రాహు వల్ల. అంటే రాహుకేతుల యొక్క ప్రభావం వల్ల మానవుడిలో కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని గొప్పదైనటువంటి యోగాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు జాతకం తీసుకోండమ్మా. స్వాతి నక్షత్రము, తులారాశి, తులా లగ్నంలో జన్మించాడు. రాహు అంటే మెస్మరైజ్. మరి మామూలుగా చూస్తే మామూలు కనబడతాడు, ఒక్కసారి స్క్రీన్లో చేస్తే ఇక రామారావు కాళ్ళ మీద పడక ఏం చేస్తారు? అందమైన రూపం ఎవరైనా అంటే రాముడే. ఒక గులేబకావళి కథ సినిమాలో నన్ను దోచుకుందు ఒకటి అనే పాట చూస్తే పరవశించని మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఉంటారా? ఆయన అందం అంత ఏ పాటిది? ఆ ఒక్క పాటలో ఎంత అందం. మరి అంత అందమైన రూపము, దేహము రావడానికి రాహు కారణం. మాయ. ఇప్పుడు అంతా కూడా ఈ ఇంటర్నెట్ మాయ కదా. కనబడుతుందా మనకేమైనా ఇంటర్నెట్? మాయకి కారణం రాహువే. అది పొగలాగా వ్యాపిస్తుంది అంటారు కదా రాహు. అది సినిమా ఇండస్ట్రీ ఉంది, అంత రాహు ప్రభావం.
మార్కెటింగ్ ఉంది, నోటి మాటతో మాయాజాలం, మార్కెటింగ్ అంతా రాహువే. కేతు మనకు చూసుకుంటే మనకు ఎక్కడ కూడా వరాహ మిహిరాజుల వారు, పరాశుల వారు ఈ రాహుకేతుల ప్రస్తావన తీసుకురాలేదు. అంటే కాలసర్పదోషుల ప్రస్తావన లేదు. ఎవరికి చెప్పారో రాజ్యానికి, ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుకి మాత్రమే కాలసర్పదోషం అన్నారు. ఇప్పుడు ఈ కాలసర్పదోషము ఎవరికి ఉంటుంది? అధ్యక్ష పదవిగా ఉండి అధ్యక్షుడి మీదగా వెళుతున్నటువంటి దేశాల్లో ఈ కాలసర్పదోషము ఉండదు. క్లియర్ గా అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు అమెరికా ట్రంప్ అధ్యక్షుడు అట్లాంటి వాళ్ళకు ఉండదు, ఆ దేశ ప్రజలకు ఉండదు. ఇది మన స్వతంత్రమైన గణతంత్ర దేశము కదా, ప్రజలే రాజులు, ప్రజలు ఓటేస్తేనే ఎన్నుకోబడతాడు కదా. రాజ్యం పోయింది, మన దగ్గర రాజ్యాలు ఉండి అన్ని కలిసిపోయి ఒకటే భారతదేశం అయింది. కానీ రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు, ప్రజలే రాజులయ్యారు. ప్రజలు ఎన్నుకుంటేనే వాడు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి. ఓకే, ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభావం ఉంటుంది, ప్రజలే ఎన్నుకుంటే. అధ్యక్షుడి ఉన్నటువంటి దేశాలలో కేవలం ఆ దేశానికి అధ్యక్షుడికి మాత్రమే ఈ ప్రభావం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు యుద్ధం జరుగుతుందమ్మా, ఇరాన్ అండ్ అమెరికా, ఇజ్రాయెల్. పిచ్చి పాత్ర పోషిస్తుంది ఎవరు? ట్రంప్ జాతకం చూస్తే కాలసర్పదోషంలో జన్మించాడు. అందుకనే అతను తీసుకున్న నిర్ణయాలు అసంబద్ధంగా ఉంటాయి. మా వాళ్ళు నాకు సీజ్ఫైర్కి వచ్చారు, వాళ్ళు మా పలకరించడానికి వచ్చారు, మేమేం సంధి చేసుకుంటున్నాం అన్నాడు, ఎక్కడా లేదు. సాయంకాలానికి మళ్ళీ బాంబులు వేసుకుంటూ కూర్చున్నారు. అందుకని కాలసర్పదోషంలో జన్మించిన వ్యక్తులు రాజులైతే, అధికారులైతే, అధిపతులైతే వాళ్ళు తీసుకునే నిర్ణయం వల్ల దేశం బాగుపడదు. మరి ఇదే ఇరాన్ కూడా అధ్యక్ష స్థానాన్ని పొందింది. మరి ఇరాన్ అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని రాహు ఆధీనంలో ఉంటాయి. అందుకనే కదా ఎప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి రాహుకేతులు అనేటువంటిది ప్రభావం ఉన్నది, కాలసర్పదోష ప్రభావం ఉన్నది. పెళ్లి కానంత మాత్రాన కాలసర్పదోషము కాదు, సంతానం కలగకపోతే కాలసర్పదోషం కాదు. కాలసర్పదోషానికి సంబంధించి చాలామంది 365 రకాల కాలసర్పదోషాలు ఉన్నాయి, 108 రకాల కాలసర్పదోషాలు ఉన్నాయని చెప్పి భయం పెడుతున్నారు. ఉన్నది కేవలం 12 రకాల కాలసర్పదోషాలే, అందులో సందేహము లేదు. అయితే చాలామంది పెళ్లిళ్ళ కోసం చూపించిన, సంతానం కోసం చూపించిన కాలసర్పదోషం ఉంది, ఈ పరిహారం చేసుకోండి, సర్ప ప్రతిష్ఠ చేసుకోండి ఇలా చెప్తున్నారు. కానీ వాస్తవానికి గమనించుకుంటే ఏ సమయంలో ఏ డేట్స్లలో పుడితే కాలసర్పదోషం ఉందో అనేటువంటిది మనం ఇంకొక ధారావాహికలో ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇది మీకు ఒక అవగాహన, ప్రేక్షకుల కోసం అవగాహన కోసమే. కానీ ఆ సందర్భంలో చేసే వీడియో ఏదైతే ఉంటుందో 1965 సంవత్సరం నుంచి మొదలుకొని 2060 సంవత్సరాల వరకు ఎవరెవరు ఏ సమయంలో, ఏ డేట్లో, ఏ మంత్లో జన్మిస్తే ఆ ఒక పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్లో పుడితేనే కాలసర్పదోషం. ఇప్పుడు ఏప్రిల్ నుంచి వచ్చేటువంటిది కాలసర్పదోషంలో ఉంది, జూన్ వరకు ఉంటుంది, వచ్చే 2026 సంబంధించిన దాంట్లో. మరి ఆ కొన్ని డేట్స్ ఉంటాయి, ఆ డేట్స్లో పుడితేనే కాలసర్పం. అదంతా ఏ డేట్స్లో ఇవ్వడనేది ఇంకొక వీడియో కోసం రెండవ వీడియోలో ఖచ్చితంగా మనం తెలియచేసుకుందాం. కాలసర్పదోషంలో ఉన్న లిమిట్స్ ఏంటి. ఇప్పుడు మనకు కలియుగానికి గురువుగా భాషించబడేటువంటి ఆదిశంకరాచార్యుల వారు కాలసర్పదోషంలో జన్మించారు. మరి ప్రపంచానికి అంతా కూడా ఒక గొప్ప గురువు అయ్యాడే. ఎవరు భాష్యం రాశారు? ఆయన రాశాడు బ్రహ్మసూత్రాలకి. మరి కాలసర్పదోషంలో జన్మించిన ట్రంప్ ఏమో అలా ఉన్నాడు, ఇదే కాలసర్పదోషంలో జన్మించిన ఆదిశంకరాచార్యులు గొప్పవాడయ్యాడు. మరి అది ఎలా సాధ్యమైంది అంటే ఆ గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క ప్రభావం. కాబట్టి అది యోగంగా మారుతుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే కాలసర్పదోషము కాస్త యోగం అయితే ఆ కాలసర్ప యోగంలో జన్మించిన వాళ్ళకి ఏ దోషాలున్నా ఆ దోషాలు పోతాయి, యోగాలు పడతాయి. ఈ సూత్రం ఎవరికీ తెలియదు. అందుకనే అది కాలసర్పదోషమా, సవ్య కాలసర్పదోషమా, అపసవ్య కాలసర్పదోషమా, ఇలా అనేక విధాలుగా ఉండేటువంటిది మనం సవివరంగా ఒక ధారావాహికగా 12 రకాల కాలసర్పదోషంలో జన్మిస్తే ఏంటి అనేటువంటిది సవివరంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా గురువు గారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.